హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలాగున్నారు? ఇవాళ నేను మీకు ఒక స్టూడెంట్స్‌కి ఉపయోగపడే ఒక టూల్‌ని అయితే చెప్పబోతున్నాను. సో, మీలో చాలామందేంటంటే హ్యాండ్ రైటింగ్ అయితే రాస్తారు. బట్ హ్యాండ్ రైటింగ్ రాసిన దాన్ని ఒక టెక్స్ట్ కింద అంటే మనం కాపీ చేసుకునే విధంగా ఎలా రాయాలి అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో, మీరు చూస్తున్నారు అంటే మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఒక నార్మల్ ఏదైతే మీరు ఒక పెన్, పేపర్ పెట్టి ఆ పేపర్ మీద రాసిన దాన్ని డైరెక్ట్‌గా ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో మీరు ఏ విధంగా అయితే మీ వాట్సాప్ చాటింగ్స్‌లో గానివ్వండి అన్ని విధాలుగా మీరు ఏ విధంగా అయితే చాట్ చేస్తారో, లేకపోతే మెసేజ్ చేస్తారో, సో, ఆ విధంగా అంటే మీరు ఏదైతే టెక్స్ట్ రూపంలో ఎలా ఫార్మాట్ చేయాలి, ఆ టెక్స్ట్‌ని ఎలా కాపీ చేసుకోవాలి అని చెప్పేసి చాలామందైతే డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో, అందులోనే మీకు స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా మీకైతే మాత్రం ఈ టిప్‌ని చెప్పబోతున్నాను. సో, ఈ టిప్ చెప్పే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానెల్‌కొచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యే మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. ఇక దాంతో పాటు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ స్కీమ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో, మీరు నార్మల్ హ్యాండ్ రైటింగ్ నుంచి మీరు ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలంటే మీరు ముందు ప్లే స్టోర్‌కెళ్ళి మీరు నోట్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో, మీకు గూగుల్ వాళ్ళది కీప్. సో, నోట్స్ లాగే ఉంటుంది. ఐకాన్ చూసేసరికి సో, గూగుల్ కీప్ అని చెప్పేసి ఉంటుంది. సో, యాప్‌ని సెర్చ్ చేయండి ఫస్ట్. సో, ఇక్కడ చూసారు కదా! గూగుల్ కీప్ నోట్స్ అండ్ లిస్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఈ యాప్‌నైతే నేను ప్రెజెంట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఓపెన్ అయితే చేయండి. అంటే మీరు ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అయిపోతుంది. మీ ఫోన్‌లో ఏదైతే డిఫాల్ట్ గూగుల్ అకౌంట్ ఉందో, సో, ఆ అకౌంట్‌తో అయితే లాగిన్ అయితే అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీరిక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇమేజ్‌ని ఏమైనా సరే ఇగో ఇక్కడ చూసారు కదా! ఇమేజ్ ఉంది చూసారా? మీరు ఒక ఇమేజ్‌ని అయితే ఇక్కడ గ్రాబ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా. మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్‌ని ఇక్కడ చూసారు కదా! ఇమేజ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! సో, ప్రెజెంట్ ఆ ఇమేజ్ మీద ఇక్కడ ఐకాన్ చూసారు కింద ఉంది కదా! ఈ యొక్క ఐకాన్. సో, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్లస్ అనే మీకు ఇమేజ్ అనేది మీ ఫోన్‌లో ఏదో ఒకటి ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా! నేను దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే టేక్ ఏ ఫోటో చూసింగ్ అనే ఇమేజ్ అని చెప్పి అయితే వచ్చింది. సో, మీరు మీ ఫోన్‌లో ఏదైతే ఇమేజ్ ఏ విధంగా అయితే పైన చూసారు కదా! సో, పైన చూపించిన టెక్స్ట్ ఫార్మాట్‌లోని ఏదైనా సరే ఇమేజ్ గాని ఉన్నట్లయితే ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని లోడ్ గాని చేసినప్పుడు ఏమవుతుందంటే సో, లోడ్ చేస్తారు కదా! లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ డూ యూ నో వేర్ డూ యూ యువర్ గ్లాసెస్ అని చెప్పేసి ఈ మ్యాటర్ అంతా టెక్స్ట్ ఫార్మాట్‌లో అయితే కనిపిస్తుంది. అదే నార్మల్‌గా హ్యాండ్ రైటింగ్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది. సో, దీన్ని టెక్స్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. సింపుల్‌గా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా! పిక్చర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే చాలా మీకు ఈ విధంగా అయితే లేఅవుట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు గ్రాబ్ ఇమేజ్ టు టెక్స్ట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసారుగా ఇమేజ్ టెక్స్ట్ గ్రాబ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో, ఈ ఇమేజ్ కిందనే మీరు కనుక కొంచెం కొంచెం స్క్రోల్ గాని చేసి చూసారు కదా! డూ యూ నో వేర్ డ్యూ క్లాసెస్ అని చెప్పేసి సో, 14థ్, 15, 16, 17 మొత్తం. ఈ పైన ఏదైతే ఎన్నెన్ని పాయింట్లు ఉన్నాయో మొత్తం అయితే వచ్చేస్తాయి. సో, ఇది క్వెషన్ మార్క్స్‌లో ఉంది. ఒకవేళ మీరు పారాగ్రాఫ్స్ రూపంలో ఇచ్చినా సరే వెంటనే అది చదివేసి సో, అది మీకు పారాగ్రాఫ్స్ కింద ఇది ఇచ్చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఫోటో గాని ఇంకా క్లారిటీగా పెట్టినట్లయితే అది ఇంకా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేసి ఇంకా క్లారిటీగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరే మీ ఫోన్‌లోని ఎలాంటి యాప్స్ లేకపోతే ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయకుండానే సింపుల్‌గా ఇమేజెస్ ఏవైతే ఇమేజెస్ కొన్ని ఉన్నాయో, సో, ఇమేజెస్‌లో మీకు నార్మల్ హ్యాండ్ రైటింగ్‌ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఈ టిప్ గాని మీకు గాని యూజ్‌ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.